ప్రముఖ తమిళ నటుడు కమల్ హాసన్. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. భారతదేశంలో కమల్ హాసన్ గురించి చిన్న పెద్ద అందరికీ తెలుసు. అంటే 80వ దశకంలో కమల్ హాసన్ అనేక సంచలనాలు సృష్టించాడు. ఒకానొక దశలో హిందీ సినిమా రంగంలో కూడా తారాజువలాగా దూసుకుని వెళ్ళిపోతున్నాడు. ఆ సమయంలో హిందీ నటులంతా కూడా కమల్ హాసన్ చేసే యాక్షన్ని మేము చేయలేము, కమల్ హాసన్ ఇలాగే హిందీలో ఉంటే మేము నటులుగా రాణించలేము, హీరోలుగా మేము చలామణి అవ్వము అని చెప్పి నిశ్చయించుకొని కమల్ హాసన్ని అవాళ బాలీవుడ్ నుండి తరిమేశారు. కాబట్టి నో డౌట్ కమల్ హాసన్ ఈజ్ ఏ జీనియస్. కమల్ హాసన్ ఒక మర్రి చెట్టు అయితే మిగతా నటులంతా కూడా మర్రి ఊడల లాంటి వాళ్ళు. నటనకు సంబంధించినంత వరకు కమల్ హాసన్ ఒక మహావృక్షం. అయితే ఎంతటి మహానటుడికైనా లేకపోతే ఎంతటి మహోన్నతమైన వ్యక్తికైనా కూడా ఎక్కడో ఒక దగ్గర చంచలమైన బుద్ధి ఉంటుంది. అట్లాగే కమల్ హాసన్ కూడా వాక్శుద్ధి లేని వ్యక్తి. ఎప్పుడు ఏం మాట్లాడతాలో తెలీదు. ఎందుకన్నా మరి హిందువులన్నా, హిందూయిజం అన్నా, సనాతన ధర్మం అన్నా, లేకపోతే భారతదేశం అన్నా కమల్ హాసన్కి ఎప్పుడు చిన్న చూపే. కమల్ హాసన్ ఇప్పటికీ హిందువులకు వ్యతిరేకంగా చాలాసార్లు మాట్లాడడం, ఆయన చర్యలు కూడా ఆ విధంగానే ఉంటాయి. ఇట్లాంటి కమల్ హాసన్ కూడా చిరంజీవిని స్ఫూర్తిగా తీసుకొని మక్కల్ నీతి నెయ్యం అనే ఒక పార్టీని స్థాపించారు. అయితే ఆ పార్టీ అనుకున్నంతగా విజయం సాధించకపోవటం, కమల్ హాసన్తో సహా అందరూ ఆ పార్టీ తరఫున పోటీ చేసిన వాళ్ళు ఓడిపోవటం, మొన్న లోక్సభ ఎలక్షన్స్లో కమల్ హాసన్ తమిళనాడులో డిఎంకే పార్టీ తరఫున మద్దతుగా వ్యవహరించి డిఎంకే పార్టీ తరఫున ప్రచారం చేయడంతో అవాళ ప్రస్తుత ముఖ్యమంత్రి స్టాలిన్ గారు కమల్ హాసన్ పార్టీని డిఎంకేలో విలీనం చేసినట్లయితే రాజ్యసభకు పంపిస్తామని హామీ ఇచ్చారు. అయితే రాబోయే జూన్లో తమిళనాడులో 6 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. అందులో ఒకటి కమల్ హాసన్కి కేటాయించినట్లుగా జరుగుతుంది. ఇక్కడ కమల్ హాసన్ తనకు తానుగా దైవాంశ సంభూతుడుగా ఊహించుకొని రాజకీయాల్లో ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఒక పార్టీని పెట్టి ముందుకొచ్చారు. అయితే రాజకీయ అనుభవం లేకపోవడం, సరైన ప్రణాళిక లేకపోవడం, అందులో అనుభవజ్ఞులు ఎవరూ లేకపోవడంతో పార్టీ పెట్టిన మొదటి 2-3 నెలల్లోనే ఆ పార్టీ స్టామినా ఏంటో ప్రజలకు తెలిసి వచ్చింది. పోటీ చేసిన అన్ని స్థానాల్లో ఓడిపోయారు. అట్లాగే కోయంబత్తూరు లాంటి చోట కమల్ హాసన్ పోటీ చేసి బీజేపీ అభ్యర్థి చేతిలో 1800 ఓట్లకు పైన తేడాతో ఓడిపోయారు. కమల్ హాసన్ పార్టీ అంతో ఇంతో పట్టణ ప్రాంతాల్లో ప్రభావం చూపించింది. అది కూడా ఒక 8% ఓటింగ్ని రాబట్టుకోగలిగింది. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం కమల్ హాసన్ పార్టీ పూర్తిగా డిపాజిట్లను కోల్పోయింది. ఇక్కడ కమల్ హాసన్ని ఎందుకు చిరంజీవిని స్ఫూర్తిగా తీసుకున్నారు అంటే, చిరంజీవి కూడా ఒక మంచి ఉద్దేశంతోనే పార్టీ పెట్టారు. ఆయన కూడా రాజకీయ అవగాహన లోపము, చక్కటి ప్రణాళిక లేకపోవడం వల్ల ఆయన కూడా మిస్ఫైర్ అవ్వాల్సి వచ్చింది. అట్లనే కమల్ హాసన్ కూడా చిరంజీవిలాగే తప్పుడు అంచనాలతో ముందుకు వచ్చి ఫెయిల్ అవ్వడం జరిగింది. చిరంజీవి ఆవాల ఏ విధంగా అయితే ప్రజారాజ్యంని కాంగ్రెస్లో కలిపి ఒక మంత్రి పదవిని చేపట్టారో, అట్లాగే కమల్ హాసన్ కూడా ఇవాళ తన పార్టీని డిఎంకేలో కలిపి రాజ్యసభకి వెళ్ళబోతున్నారు. సో ఆవాల పార్టీ విలీనానికి కృతజ్ఞతగా కాంగ్రెస్ పార్టీ చిరంజీవికి పర్యాటక శాఖ మంత్రిగా అవకాశం కల్పించింది. అయితే ఇక్కడ ఇవాళ కాంగ్రెస్ అధికారంలో లేకపోవటం వల్ల కమల్ హాసన్ కేవలం రాజ్యసభ ఎంపీగా మాత్రమే కొనసాగాల్సి ఉంటుంది. కాబట్టి సినిమాదారులైనా ఇంకొకళ్ళైనా రాజకీయాల్లోకి వచ్చి రాణించాలి అంటే విశ్వసనీయత అవసరం. నోరు కంట్రోల్లో ఉంచుకోవాలి, నోరు అదుపులో ఉంచుకోవాలి. కమల్ హాసన్ లాంటి వ్యక్తులు తమిళనాడులో తరచుగా హిందువుల మీద దురుసుగా మాట్లాడటం, హిందువులను నిందించడం, హిందూ మతం అంటే అదొక అంటరాని మతంగా చిత్రీకరించడంతో తమిళనాడులో చాలా వరకు కమల్ హాసన్ని నటుడిగా అభిమానిస్తారు తప్పితే ఇట్లా రాజకీయాల్లో కమల్ హాసన్ ఎదగడానికి మాత్రం తమిళ ప్రజలు ఏమాత్రం ఇంట్రెస్ట్ చూపలేదు. ఏ సినిమా హీరో అయినా లేకపోతే ఇంకొకళ్ళు ఎవరైనా ఒక పార్టీ పెట్టి సక్సెస్ అవ్వాలి అంటే వీళ్ళకి అందరి ఓట్లు అవసరం. కొందరి ఓట్లతోనే నేను ముఖ్యమంత్రిని అవుతాను, కొందరి ఓట్లతోనే నేను ప్రపంచాన్ని ఏలుతానంటే మాత్రం ఖచ్చితంగా కాదు. కాబట్టి రాజకీయాల్లో రాణించాలనుకున్న వాళ్ళు అన్ని మతాలను సమానంగా చూడడం అలవాటు చేసుకోవాలి. ఏదైనా ఒక మతాన్ని ఓన్ చేసుకున్నట్లయితే మిగతా మతాలు కొంత వ్యతిరేకత చూపేటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఇది భారతదేశ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తోంది. అంటే మతం అనేది భారతదేశ రాజకీయాల్లో ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తోంది. కాబట్టి ఇవాళ ఎవరైతే మతానికి, కులానికి అతీతంగా రాజకీయాలు నడుపుతారో వాళ్ళు మాత్రమే రాణించేటువంటి అవకాశం ఉంది.